తూర్పుగోదావరి జిల్లాలో గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం క్రైమ్ రేట్ తగ్గిందన్నారు ఎస్పీ జగదీష్ రెడ్డి. జిల్లా వార్షిక నేర నివేదికను ఆయన వెల్లడించారు. ప్రతి పిటిషన్పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశామని తెలిపారు. జిల్లాలో నేర నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటామంటున్న ఎస్పీ జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లాలో నేరాలు గణనీయంగా తగ్గాయని గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాదికి సంబంధించి క్రైమ్ రేటు బాగా తగ్గిందని చెప్పేసి తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ జగదీష్ గారు చెప్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. సార్, తూర్పుగోదావరి జిల్లాలో గతంలో ఉన్న క్రైమ్ రేటుకి ఇప్పుడున్న క్రైమ్ రేటుకి పరిస్థితి ఏ రకంగా ఉంది? మీకు ఆల్రెడీ నేను డేటా అది ఫర్నిష్ చేయడం జరిగింది. సో అక్రాస్ ఆల్ ఇట్స్ ప్రాపర్టీ అఫెన్సెస్ ఉండొచ్చు, బాడీలీ అఫెన్సెస్ ఉండొచ్చు, క్రైమ్ అగైన్స్ట్ ఉమెన్, ఎన్డీపీఎస్, వైట్ కలర్ అఫెన్సెస్, సైబర్ క్రైమ్స్, రోడ్ యాక్సిడెంట్స్ అన్ని హెడ్స్లో కూడా దెర్ ఇస్ అ రిడక్షన్ ఇన్ క్రైమ్ రేట్ కంపేర్ టు ద ఇయర్ 2022. కొన్ని హెడ్స్లో మేజర్ డిక్లైన్ ఉంది, లైక్ కిడ్నాపింగ్ అని 60% డిక్లైన్స్ ఉన్నాయి. కొన్ని హెడ్స్లో మైనర్ డిక్రీసెస్ ఉన్నాయి. సో దీని వెనక మనం చేస్తున్న కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ ఏముంది. సో మన డీజీ సార్ వారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ప్రతి ఒక్క సెన్సేషనల్ కేసు కూడా మనం తీసుకొని దాని మీద స్పీడీ ట్రయల్ మానిటరింగ్ సెల్ అనేది ఒకటి జిల్లా లెవెల్లో ఎస్టాబ్లిష్ చేసి ఆ ట్రయల్ని కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ జ్యుడిషియరీ వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని మనము కన్విక్షన్స్ తీసుకురావడం జరిగింది. సో ఈ మేజర్ కన్విక్షన్స్ అనేది ఈ క్రిమినల్స్ ఎవరు ఉంటారో వాళ్ళ మైండ్స్లో ఇట్ క్రియేట్ ఫియర్ ఒకటి. రెండోది రెగ్యులర్గా మనము పీడియాక్స్ అనేది ఎవరు రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారు వాళ్ళ మీద కూడా ఇనిషియేట్ చేస్తున్నాము. సో ఈ సంవత్సరానికి ఇప్పటిదాకా మనం చూసినట్టయితే 65 పీడియాక్స్ మనం ఇనిషియేట్ చేశాము. దాంట్లో దగ్గర 40 దాకా 35 దాకా మనం ఐడి, అరాక్ అండ్ ఇల్లిసిట్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరర్స్ మీద అండ్ సప్లయర్స్ మీద పెట్టడం జరిగింది. ఒక 6 ఎన్డీపీఎస్ అఫెండర్స్ మీద పెట్టడం జరిగింది. అరౌండ్ 25 రౌడీ షీటర్స్ అండ్ బ్లేడ్ బ్యాచ్ ఎవరున్నారు వాళ్ళ మీద పెట్టడం జరిగింది. సో దీస్ ఆర్ ద మేజర్ రీజన్స్ బిహైండ్ రిడక్షన్. అంటే తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా రాజమండ్రి నగరంలో బ్లేడ్ బ్యాచ్కి సంబంధించి గతం నుంచి అనేక సంఘటనలు జరుపుకుంటూ వచ్చాయి సార్. ప్రస్తుత తరుణంలో బ్లేడ్ బ్యాచ్ అనేది కొంతమందిని అరెస్టులు చేసినప్పటికీ అక్కడక్కడ బ్లేడ్ బ్యాచ్లకు సంబంధించిన కొన్ని ముఠాలుగా ఏర్పడిన వాళ్ళతో ఉన్న వాళ్ళందరి ద్వారా కొన్ని అసాంఘిక కార్యక్రమాలు అన్నీ జరుగుతున్నాయని చెప్తున్నారు. దీనిపైన మీ చర్యలు ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను సెప్టెంబర్ 8న ఛార్జ్ తీసుకోవడం జరిగింది. నేను వచ్చిన తర్వాత 8 ఈ రౌడీ షీటర్స్ వాట్ ఎవర్ బ్లేడ్ బ్యాచ్ అని ఇక్కడ పిలుస్తారు. సో వీళ్ళ మీద 8 మనము పీడియాక్స్ అనేది ఇనిషియేట్ చేసాము 8 మంది మీద. అది కాకుండా 430 దాకా బైండ్ ఓవర్ చేయడం జరిగింది. వీళ్ళని ఎవరెవరు యాక్టివ్ రౌడీ షీటర్స్ ఉన్నారు వాళ్ళని 430 దాకా బైండ్ ఓవర్ చేసాము. విత్ షూరిటీస్ చేయడం జరిగింది. 2 లక్షలు ఇలాగా ఆర్డీఓ ముందు ప్రొడ్యూస్ చేసి విత్ షూరిటీస్ చేయడం జరిగింది. సో ఇది కాకుండా వాట్ ఎవర్ లీగల్ మీన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి అన్నీ కూడా వీఆర్ ఇనిషియేటింగ్. విజిబుల్ పోలీసింగ్ ఉండొచ్చు, ఓపెన్ డ్రింకింగ్ ఏముంటాయి దాని మీద కంటిన్యూస్ రైడ్ చేయడం ఉండొచ్చు. హియర్ అండ్ దేర్ ఒక్కొక్క చిన్న ఇన్సిడెంట్స్ ఉంటాయి. అయితే రౌడీ షీటర్ ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా ఈ బ్లేడ్ బ్యాచ్ అనే ఒక టర్మ్ ఇచ్చేసి దాన్ని కొన్ని అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ కూడా కొన్ని ఇన్సిడెంట్స్లో ప్రొజెక్ట్ చేయడం జరుగుతూ ఉన్నాయి. బట్ అదర్వైజ్ మోర్ ఆర్ లెస్ వీఆర్ కీపింగ్ దెమ్ అండర్ కంట్రోల్. అంటే రానున్న సంవత్సరంలో అంటే సంక్రాంతి సీజన్ వచ్చేటప్పటికి తూర్పుగోదావరి జిల్లాలో ఈ కోడిపందాల యొక్క హవా ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. ఈ కోడిపందాల నేపథ్యంలోనే చట్ట వ్యతిరేకమైనటువంటి ప్యాకాటులు, గ్యాంబ్లింగ్ అలాంటివి ఎక్కువగా జరుగుతాయని చెప్పేసి గతంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మనం చేసుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇప్పుడు మీరు జిల్లాకు ఛార్జ్ తీసుకున్న కాడి నుంచి మొట్టమొదటిసారిగా ఇప్పుడు రాబో సంక్రాంతి సీజన్లో మీ ప్రణాళికలు ఏ రకంగా ఉంటాయి? అంటే చట్ట వ్యతిరేకమైనటువంటి గ్యాంబ్లింగ్ కానీ అలాగే కోడిపందాల విషయంలో మీరు ఏ రకమైన ప్రణాళికలు తీసుకోబోతున్నారు? ఎటువంటి ముందస్తు చర్యలు తీసుకోబోతున్నారు? సో ఆల్రెడీ దాని గురించి నేను చెప్పినట్టు 2020 నుంచి 20, 21, 22లో ఈ కేసు 23లో ఎవరెవరు ఈ కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం చేస్తూ ఉన్నాము. లాస్ట్ 3 days నుంచి స్టార్ట్ చేశాము. 450 మంది దాకా మనం ఆల్రెడీ బైండ్ ఓవర్ చేసాము. అది ఇంకా కంటిన్యూ అవుతుంది టిల్ సంక్రాంతి. అది కాకుండా హానరబుల్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం ఒక జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ లాగా ఒక ఆర్డర్ ఉంది. సో దాని ప్రకారంగా అనిమల్ వెల్ఫేర్ తరపు నుంచి ఉండొచ్చు, రెవెన్యూ వాళ్ళ తరపు నుంచి, పోలీస్ తరపు నుంచి. సో ఎక్కడెక్కడ ఇది పాసిబిలిటీ ఉన్నాయి దానికి కర్టైల్ చేయాల్సిన మెజర్స్ ఏమేమి అవసరం ఉంది దీని గురించి జాయింట్ ఇన్స్పెక్షన్స్ కూడా చేయడం జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ షాహిద్.